శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు మార్గశిర మాసం తిథి నవమి, తేదీ 29/11/2025 శనివారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:21 వరకు. నవమి రాత్రి 11:15 వరకు. నక్షత్రం పూర్వభద్ర రాత్రి 2:22 వరకు. వర్జం ఉదయం 9:06 నుండి 10:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:11 నుండి 7:40 వరకు. అమృతకాలం సాయంత్రం 6:31 నుండి 8:05 వరకు. నేటి విశేషం: మార్గశిర మాసంలో శుద్ధ నవమి నాడు నందినీ దేవి పూజ ప్రాశస్త్యంగా చెప్పబడుతుంది. ఇవాల్టి రోజు నందినీ దేవిని కనుక పూజ చేసినట్లయితే మనకి దీనిని 3 రాత్రులు త్రిరాత్ర వ్రతం అంటారు. దీనిని ఇవాల్టి రోజు నుంచి 3 రోజుల పాటు రాత్రిపూట ఈ యొక్క ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి 3 రోజుల పాటు చేసే విధానం ఈ నందినీ వ్రతం అనేటటువంటిది. ఇవాల్టి రోజు ఇలాగ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం పూట ప్రదోషం వేళలో సూర్యాస్తం అయిపోయాక స్నానం చేసి నందినీ దేవికి కనుక పూజ చేసినట్లయితే 3 రోజుల పాటు మనకి కలియుగంలోని అశ్వమేధ యాగం లేదు కాబట్టి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం సిద్ధిస్తుందట ఈ నందినీ దేవి వ్రతం చేయటం వల్ల. కాబట్టి ఇవాళ రోజు ఈ యొక్క నందినీ వ్రతాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం, నందినీ దేవికి పూజ చేసేటటువంటి ప్రయత్నం చేయడం వల్ల అశ్వమేధ యాగం వల్ల చాలా పాపాలన్నీ పోతాయి. కలియుగంలో అది నిషేధం అన్నమాట, చెప్పబడలేదు. పూర్వం సంతానం కోసం దశరథ మహారాజు బాధపడితే జనక మహారాజు నేరుగా పుత్రకామేష్టి చెయ్యకూడదని, ముందు మీకున్నటువంటి దోషాలు పోవాలని చెప్పేసి అశ్వమేధ యాగం చేయించి తదనుగుణంగా తర్వాత పుత్రకామేష్టి చేయించారు. ఇప్పుడు కలియుగంలో దాని నిషేధం చెప్పడం వల్ల అంతటి అశ్వమేధ యాగం చేసిన పుణ్య ఫలితం మనకి ఈ యొక్క నందినీదేవి పూజ వల్ల సిద్ధిస్తుంది. కాబట్టి ఇవాళ రోజు నందినీదేవి పూజ చేయడం, శనివారం కూడా ఉన్నటువంటి కారణంగా శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఇత్యాదులు చేసుకోవడం మంచిది. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, శనిగ్రహ సంబంధించి తైలాభిషేకం చేసుకోలేనటువంటి వాళ్ళు ఏమైనా చేయొచ్చా అని చెప్పి. 1/4 కేజీ నువ్వుల్లో 1/4 కేజీ పంచదార కానీ బెల్లం కానీ కలిపి ఒక సీసాలో వేసుకొని ప్రతిరోజు కూడా దాన్ని చీమలకు ఆహారంగా వేసినట్లయితే శనిగ్రహ సంబంధించినటువంటి దోష నివారణ చాలా చక్కగా చెప్పబడింది. అలాగా శనివారం పూటలే వేసినా కూడా చాలా మంచిది. చీమలకు చిమ్మిల్లాగా నువ్వుల పప్పు బెల్లం కానీ నువ్వుల పప్పు పంచదార కానీ కలిపి చీమలకు ఆహారంగా వేసినా కూడా శనిగ్రహ సంబంధించిన దోష నివారణ చాలా చక్కగా ఉపకరిస్తుంది. కాబట్టి ఆ శనిగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయండి. రేపటి రోజు ఆదివారం నాడు సూర్య భగవాన్ అనుగ్రహం పొందేటందుకు గాను రేపు ఆదివారం చేసుకోవలసినటువంటి వ్రత విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. దత్సత బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.